హాయ్! హలో! నమస్తే. ఈరోజు రథసప్తమి కదా! రథసప్తమి అంటే నేనైతే ఇదివరకు సూర్య భగవంతుడిని ప్రార్థించుకునేదాన్ని. అలాగే పూజ ఏదో చిన్నగా చేసుకొని ప్రసాదం పెట్టుకునేదాన్ని. కానీ ఇక్కడికొచ్చాక నాకు తెలిసింది ఇంత ప్రాసెస్ ఉంది అని చెప్పి నేను ఇంకా లేవగానే మా అత్తగారైతే రేగాకు ఇంకా జిల్లేడు ఆకు ఇచ్చి ఈ రెండిటితో తలస్నానం చేసుకొనిచ్చారు. సరే కదా అనేసి తలస్నానం చేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేశాననమాట. ఇవి కొర్రలనమాట. ముందు రోజుగానే కొర్రలు ఇవి తీసుకొనిరా తులసమ్మకి ప్రసాదం చెయ్యాలి వీటితోనే అని చెప్పారు. సరే అని కొర్రలైతే కొనుక్కొని తీసుకొచ్చాను. ఇవి ఎలా ఉన్నాయంటే సేమ్ దలియాలా ఉన్నాయన్నమాట టేస్ట్. దీంతో మనం పరమాన్నం చేస్తాం కదా! అలాగే సేమ్ పరమాన్నం చేసి తులసమ్మకి ఈరోజు ఇది నైవేద్యంగా పెడతారు. అందులోని కూడా చిక్కుడుకాయలుంటాయి కదా! వాటి ఆకులో పెడతారంట. అలాగే రేగిపళ్ళు నైవేద్యంగా పెడతారు. ఇలా ఇంట్లోన బయట దీపం అయితే పెట్టేసుకొని మా అత్తగారైతే గుడికైతే తయారీ చేసేస్తున్నారు. మేము గుడికైతే వెళ్ళిపోతున్నాము. మాకు అరసవెల్లి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అంటే ఓ 15 కేఎం. కానీ ఆ రోజు వెళ్ళి పిల్లలతో రావడం చాలా కష్టం. అందుకే మేము ఇలాంటి బిజీ టైంలో అస్సలు వెళ్ళననమాట. ఏ రోజైతే ఖాళీగా ఉంటది ఆ రోజు ఎళ్లి ఆ సూర్య భగవంతుడిని దర్శించుకొని ప్రశాంతంగా వస్తాను. ఈరోజైతే మా ఊర్లో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. చక్కగా దేవుడినైతే దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని చాలామంది గుడికైతే వస్తుంటారు కదా! వాళ్ళని పలకరించుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఏదైనా గుడికి వెళ్ళాము అంటే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! నాకైతే చాలా బావుంటుంది ఆ రోజు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి గాని, పూజ గాని ఇలా చేస్తారు అని రథసప్తమి రోజు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.